చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి తోడు రాష్ట్రంపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, ఫలితంగా రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇవాళ మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాలతో పాటు మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 19వ తేదీ వరకు వర్షాలు పడతాయి అని పేర్కొంది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. చెరువులు, వాగులు వరద దాటికి కొన్ని చోట్ల చెరువు కట్టలు, అలుగులు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. కొన్ని చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల వరి, పత్తి పంట నీట మునిగింది. ఇక వరద ఉధృతికి వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య సిబ్బందికి ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఈ 3 రోజుల పాటు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షం పడితే సెలవు ప్రకటించుకోవాలని రంగారెడ్డి జిల్లాలోని ప్రధాన ఉపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి సూచించింది.